బియ్యం దందాలో ఆరితేరిన రెండు వర్గాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు ఒకరి దందాను మరొకరు పోలీసులకు పట్టించడం దాకపోయింది. గణపురం మండలంలో గుట్టుగా జరుగుతున్న బియ్యం దందా ఇప్పుడు ఆధిపత్య పోరుతో రచ్చకెక్కింది. గణపురం మండలంలో బియ్యం అక్రమ రవాణా చేసే రెండు వర్గాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలోని రెండు వర్గాలు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి కాళేశ్వరం మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తలెత్తింది. దీంతో ఒకరి బియ్యాన్ని మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్గా మారింది. ఆధిపత్య పోరు తలెత్తడంతో ఒకరి పీడీఎస్ బియ్యాన్ని మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించారు. సోమవారం రాత్రి 10:30 గంటలకు గణపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిల్వ చేసిన సుమారు 2 లక్షల పైగా విలువ చేసే 12 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులకు ఒక వర్గం పట్టించారు. దీంతో ఇంకో వర్గం నాయకులు మరో వర్గానికి చెందిన దాదాపు 17 టన్నుల బియ్యంతో ఉన్న డీసీఎం వాహనాన్ని వెల్తుర్లపల్లి క్రాస్ నుండి గణపురం మండల కేంద్రానికి చేరుకోగానే రోడ్డుకు వాహనాలను అడ్డంగా పెట్టి డీసీఎం వాహనాన్ని నిలిపివేశారు. దీంతో డీసీఎం వాహనం డ్రైవర్ పరారయ్యాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.